కేరళ విద్యార్థులపై అత్యాచార యత్నం కేసులో కొవ్వూరు ఎమ్మెల్యే టీవీ రామారావును సిబిసిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన సొంతూరు కొవ్వూరులో అరెస్ట్ చేసిన హైదరాబాద్ నుంచి సిఐడి బృందం ఆ తర్వాత ఆయన్ని ఏలూరుకు తరలించింది. ఎంతవరకు కాపాడారు సంతోషం. అలాగే ఏమీ లేనప్పటికీ పెళ్లి డేవిడ్ కుమార్ గారికి కట్టినటువంటి కేసు మీదే అరెస్టు చేస్తున్నామని చెప్పారు. దాన్ని ఆల్టర్ చేస్తూ 354 వగేరా 5 సెక్షన్లు కట్టి ఆర్డర్ చేస్తూ తీసుకెళ్తున్నామన్నారు. అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ ముందు వారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. దీని వెనక ఉన్నటువంటి ప్రభుత్వ కుట్ర కానివ్వండి, వీరు కేవలం యంత్రాంగం కాబట్టి ఆలోచించే విధంగా లేకుండా వారు ఏం చెప్తే అదే, ప్రభుత్వం ఏం చెప్తే అదే ఈ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగమైన ఈ పోలీసు వారు చేస్తున్నారు. వచ్చి మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. నా భార్య చేత కూడా సంతకం తీసుకున్నారు. తీసుకుని లేదు భార్య ఇంటిమేషన్ భార్యకి ఇచ్చినట్టు నన్ను అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. 100% నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాయని చెప్పేసి ఇంతకుముందే నేను చెప్పున్నాను. వారు అరెస్ట్ చేసుకుంటేనే మంచిదనే ఉద్దేశంతో వారు ఎక్కడికో హైదరాబాద్ తిరిగి లేకుండా నా స్వగ్రామానికి, నా ఇంటికి నేను వచ్చాను. నా నియోజకవర్గ ప్రజలను చూసుకోవడానికి. అదే ఫ్లడ్స్ వస్తున్నాయి కాబట్టి ఫ్లడ్స్ని కాపాడుకోవాలి. నా కేసులు ఎన్ని ఉన్నా, లేకపోతే నా మీద దొంగ కేసులు ఎన్ని పెట్టినా నేను ప్రజలు చేయాల్సినటువంటి సేవ నేను చేయాలి కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా కార్యక్రమాలు నేను చేస్తున్నాను. వారికి నేనే ఆహ్వానించి మరీ ముందుకెళ్తున్నాను. న్యాయస్థానానికి ఖచ్చితంగా న్యాయం తెలుసు. వీళ్ళు ఎన్ని అన్యాయపు కేసులు పెట్టినప్పటికీ కూడా న్యాయస్థానంలో నేను తిరిగి గెలిచి మరీ వస్తాను. వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా సరే అవి నిరాధారాలు అనేటువంటివి అంతా కూడా ఫ్యాబ్రికేట్ చేశారు. పార్టీ నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయి మీకు? అరెస్ట్ అవ్వమని కానీ అరెస్ట్ అవ్వద్దని కానీ? అరెస్ట్ అవ్వద్దని మా పార్టీ చాలా నిబద్ధత కలిగినటువంటి పార్టీ చాలా డిసిప్లిన్ కలిగినటువంటి పార్టీలో ఉన్న పార్టీకి కట్టుబడి ఉన్నాం. అన్యాయం అనుకుంటే పార్టీ ఏది పట్టించుకోదు. కానీ నాది న్యాయం కాబట్టి పార్టీ పట్టించుకుంది. అది మీ అందరికీ కూడా తెలిసిందే. న్యాయస్థానం తేల్చాలి కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికే వాళ్ళ యొక్క చేసేటటువంటి నియమ నిబంధనలకి కట్టుబడి నేను ఈరోజున కోర్టుకి వెళ్తున్నాను. పబ్లిక్గానే వెళ్తున్నాను. వారికి నేను కోఆపరేట్ చేయాలి. విచారణకు కానివ్వండి, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు కానీ నేను కోఆపరేట్ చేయాల్సినటువంటి బాధ్యత పౌరుడిగా నాకు ఉంది, శాసనసభ్యుడిగా నాకు ఉంది. కాబట్టి వారి యొక్క ఆదేశాలకి గౌరవించి శాసనసభ్యుడు అయినటువంటి నేను కూడా సాధారణ వ్యక్తిగా వెళ్తున్నాను. గెలిచి తిరిగి వస్తాను. కొంచెం ఆటో వాళ్ళు ఏదో రాసేస్తున్నారు, కొద్దిగా రాయకండి దయచేసి. బయలుదేరండి. ఓకే, నో ప్రాబ్లం. ఫాలో